వెల్కమ్ టు TR9 టీవీ. నేను మేఘ్నా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నూతన గ్రామ పంచాయతీ భవనంను ప్రారంభించిన ఎమ్మెల్యే. గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘ మహాసభను నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేపై DSPకి పిటిషన్. కొలనపాకులో జాంబవంతుని విగ్రహ ప్రతిష్టకి ఏర్పాట్లు. సమాజ ఉన్నతిలో అందరం భాగస్వామ్యం అవుదామన్న ఎమ్మెల్యే. రామడుగు మండలంలో స్వయంభుగా వెలిసిన సమ్మక్క సారక్క. ఓల్బోయిన్పల్లిలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. కోదాడలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. కోదాడ నియోజకవర్గ యూత్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం. జాతీయ జెండాను తలకిందులుగా ఎగరేసిన ఎమ్మెల్యే. మందాపురం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనంను ప్రారంభించి మహిళా భవనంకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం మందాపురం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనంను ప్రారంభించి మహిళా భవనంకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరియు గ్రామ సర్పంచ్ దంతూరు యాదమ్మ, ఆంజనేయులు గౌడ్, గ్రామ వార్డు మెంబర్లు, గ్రామ ఉప సర్పంచ్ స్థలదాత సోలిపురం ఉపేందర్ రెడ్డి, గ్రామ ఉప సర్పంచ్, గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామీణ వైద్యులు కృష్ణా ఫంక్షన్ హాల్ నందు సంక్షేమ సంఘ మహాసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖమ్మం జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం 24వ మహాసభ కృష్ణా ఫంక్షన్ హాల్ నందు సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సభ ముఖ్య అతిథులుగా పిట్టల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు అండ్ రాష్ట్ర అధ్యక్షులు అనంతతరపు వెంకటాచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి, ఈ కార్యక్రమ ముఖ్య అతిథులుగా తాత మధుసూదన్, ఎమ్మెల్సీ ఉమ్మడి ఖమ్మం జిల్లా BRS అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు. తప్పు చేసిన వాడు క్వాలిఫైడ్ అయినా ప్రాక్టీషనర్ అయినా ఒకే చట్టం ఉంటుంది. కానీ మేము ఏమీ చేయకుండా ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేస్తున్నాం. ఇది గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా ఈ మాట మీకు సభాముఖంగా విన్నవిస్తున్నాను. మీరు మాకు పోలీస్ ప్రొటెక్షన్ కలిపి పోతూ, ఎందుకంటే మీరు బట్టి మాట పట్టిగారంటే మనం బాగా ప్రేమ, జిల్లా ముడిబిడ్డ, ఆయనకు అన్నీ తెలుసు. ఒక డాక్టర్ వాళ్ళ పుత్రుడు అని చెప్పి మన సత్యనారాయణ గారు చెప్పారంటే వాళ్ళ ఊరు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి మిత్రులారా, సత్యనారాయణ గారు చెప్పిన ప్రతి మాట దృష్టిలో ఉంచుకొని వారు మనకి చాలా హామీ ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన మీద జరిగినటువంటి దాడులు, మంచి చెడు అన్నీ కూడా ఒక్కడ చేరి నెవరు వేసుకోవటం, మళ్ళీ ఈ సంవత్సరంలో ఇక జరగబోయేటువంటి కార్యక్రమాలు, మళ్ళా సమాజంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలను ఎట్లా ఛేదించుకోవాలి, RMP వ్యవస్థను ఎట్లా బలోపేతం చేసుకోవాలి, రోజు రోజుకి ఇటు ప్రైవేట్ రంగ సంస్థలు మన మీద చేస్తున్నటువంటి దాడుల్ని ఏ విధంగా తిప్పికొట్టాలనే దాని మీదనే మన వ్యవస్థ అంతా పనిచేస్తాం. కానీ మన జీవితాలు మాత్రం మనగడ ముందుకు సాగట్లేదు. గ్రామీణ వైద్యులంటే మాజీ ఎమ్మెల్యే బొల్లంపై కేసు నమోదు చేయాలని DSPకి పిటిషన్ అందజేసిన కాంగ్రెస్ నాయకులు. మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతిలను దూషించిన మాజీ ఎమ్మెల్యే బొల్లంపై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నాయకులు DSPకి పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతిలను దూషించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడిగా వెళ్లి DSP శ్రీనివాస్ రెడ్డికి పిటిషన్ అందజేశారు. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులపై ఇష్టమైన రీతిలో మాట్లాడి వారి స్థాయిని కించపరచడమే కాకుండా నియోజకవర్గ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని పిటిషన్లో వెల్లడించారు. శాంతియుతంగా ఉన్న కోదాడలో ఒక మాజీ ప్రజాప్రతినిధి అయి ఉండి అలజడులు సృష్టించే విధంగా ఉన్న ఆయన తీరుపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో కూడా పలుసార్లు ఇటువంటి వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. నిన్న ఎక్స్ ఎమ్మెల్యే గారు బొల్లం మల్లయ్య గారు ఒక
కోలాడ పట్టణంలో ఒక బైక్ ర్యాలీ తీసి ఒక బహిరంగ సభ పెట్టి దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ ర్యాలీ కూడా ఆల్రెడీ మన సూర్యాపేట ఎస్పీ గారు 30 పోలీస్ యాక్ట్ సభలు సమావేశాలు పెట్టరాదని చెప్పి కూడా నిబంధనల ప్రకారము చేసుకోవాలని చెప్పి వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే కంపల్సరీ ఇస్తుంది. మేము ఫార్మీ ఒక శాసనసభ్యుడు అయ్యిండి ఇంతకుముందు చట్టాల గురించి తెలిసి కూడా అతను పర్మిషన్ తీసుకోకుండా ప్రజలకు అసౌకర్యంగా కలిగిస్తూ ఒక ర్యాలీ తీసి బస్ స్టాండ్లో ప్రజలకందరికీ కూడా అసౌకర్యంగా కల్పిస్తూ సమావేశం నిర్వహించినందుకు కూడా మేము పోలీస్ బందోబస్తు పెట్టుకొని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడడం జరిగింది. ఆ సభలో మా యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన మా ఇన్స్పెక్టర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అట్లాంటివి ఏమైనా ఉంటే ఇన్స్పెక్టర్ గారి పైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చు, అతను పిటిషన్ ద్వారా తెలుపవచ్చు. కానీ డిపార్ట్మెంట్ని ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు దీన్ని మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాము. అదేవిధంగా మా యూనియన్ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి అతని పైన కూడా తగు చర్యలు తీసుకుంటామని మీకు ప్రతికముఖంగా తెలియజేస్తాం. ఈరోజు ముఖ్యంగా నిన్న చెలో కోదాడ పేరుతోటి మల్ల యాదవ్ చేసినటువంటి అరాచకమైన బాటల దాడులతోటి ఇక్కడ ఉన్న శాసనసభ్యురాలు పద్మావతి మేడం గారిని అసభ్య ప్రతిపాదనగా మాట్లాడినందుకు కానీ ఈరోజు డిఎస్పీ గారిని కలిసి వారి మీద కేసు బుక్ చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా నిన్న చెలో కోదాడ అనే కార్యక్రమాన్ని దాని యొక్క అర్థం ఏంటిది అంటే కర్ల రాజేష్ మృతికి సంతాపంగా చేయాల్సిన కార్యక్రమాన్ని డీజే సౌండ్లతోటి విచ్చలవిడి డ్యాన్సులతోటి పాటలు పాడుకుంటా వెహికల్ మీద ఎకరెకలు పక్కపక్కలు ఆడుకుంటా అంటే కండవులు ఊపుకుంటా దేకలేంగ పాటలతో డీజే సౌండ్లతోటి చేసి అరాచకమైన భాషతోటి ఒక మంచి నిజాయితీ పరులైనటువంటి పద్మావతి రెడ్డి గారిని ఎమ్మెల్యే గారిని బిడ్డలు లేరని ప్రతిసారి బిడ్డలేరు అని మాట్లాడటం. నీకు బిడ్డలుంటే ఏం లాభం? ఇక్కడ కోదాడ నియోజకవర్గం హుజూర్నగర్ నియోజకవర్గం మొత్తం తమ బిడ్డల్లాగా చూసుకునేటువంటి వ్యక్తులు వాళ్ళు ఇద్దరు కోదాడ హుజూర్నగర్ని 2 కళ్ళలాగా చూసుకొని ఎక్కడ అవినీతి లేకుండా చేసుకుంటూ వస్తున్నారు. నీ అరాచక పాలన 5 సంవత్సరాల అరాచక పాలనలో మాట్లాడానంటే గంజాయి, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, మట్టి మాఫియా ఇట్లాంటి ఎన్నో మాఫియాలకి అయిపోయి నువ్వే ప్రధానంగా వారికి స్థావరంగా మారిపోయాను. అటువంటి నువ్వు ఈరోజు పద్మావతి రెడ్డి గారిని విమర్శించడం చాలా విచారకరం. అదేవిధంగా ఒక మాట చెప్పాలంటే గత 5 సంవత్సరాల్లో నీ హయాంలో గంజాయితోటి పిల్లలు ఎంతమంది సతమతమయ్యి కోదాడంటే గంజాయి అడ్డగా మార్చి నువ్వు ఈరోజు గంజాయి మల్లయ్య గల మారిపోయావు. దయచేసి మాటలు సరిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే నీ ఇంటిని ముట్టడించడమే కాదు కోదాడ రోడ్డు మీద నిన్ను తిరగకుండా చేసే రోజు త్వరలోనే ఉంది. నీ చెంచాగాళ్ళని ఆ సోషల్ మీడియాలో పెట్టుకునే వాళ్ళందరికీ ఇదే హెచ్చరికగా తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ ర్యాలీలో ఉత్తమ పద్మావతిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని అసభ్య పదజాలంతో వాళ్ళ గురించి ఎంత అసహ్యంగా మాట్లాడిన మల్లయాదవ్ గారు మీ ఇజ్జత్కే వదిలేస్తున్నాను. గతంలో మీరు ఎట్ట గెలిచారో రేపు ఎట్టగెళ్తారో రేపు నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి. రేపు మిమ్మల్ని అసెంబ్లీ గేటు దాకనీయం, కోదాట్లో మున్సిపాలిటీలో బీఆర్ఎస్ వాళ్ళని గేటు కూడా దాకనీయకుండా చేస్తాం. ఆ దమ్ము శక్తి ఉన్నది ఉత్తమ పద్మావతికి ఒకటే. ఉత్తమ పద్మావతిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి తక్కువ చేస్తారు మీరు. మీ గతంలో రాజకీయ భిక్ష పెట్టడానికి కారణం కూడా మేమే. అదే మేము నిన్ను బొందబెట్టింది కూడా మేమే. అది కూడా తెలుసుకోవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఈ రకంగా అసభ్య పదాలతో మాట్లాడటం, ఉత్తమ పద్మావతిని మాట్లాడటం నీ ఇజ్జత్కి వదిలేస్తున్నావు. నీ ఎంత నీచపు రాజకీయం, మట్టి స్కాము, లిక్కర్ స్కామ్, ఎన్ని స్కాములు చేసినా కూడా మేమేం మాట్లాడలే. నీ షాడో ఎమ్మెల్యే అన్నావు. మా షాడో ఎమ్మెల్యే ఎవరు మాట్లాడారు? మాకు షాడో ఎమ్మెల్యే ఉన్నారు, మీకు షాడో ఎమ్మెల్యే ఉంది. మీ షాడో ఎమ్మెల్యే కలిపి బిల్లులు తెచ్చుకునే రోజులు ఉన్నాయి. మీ షాడో ఎమ్మెల్యేని పెట్టి నువ్వు ఈ కోదాడ నియోజకవర్గంలో ఏం చేసినావు మా అందరికీ తెలుసు. అందుకనే తొందరపడి మాట్లాడినావు. దీని పరివాసన ఎంత తీవ్రంగా ఉంటుందో నీకు క్షమాపణ చెప్పకపోతే నీ ఇంటిని ముట్టడిస్తాం. నీ ఇంటి మీదకి వచ్చి మేము బరాబర్ ధర్నా చేస్తాం. మాకు ఆ శక్తి సామర్థ్యం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మినిస్టరు. ఉత్తమ్ పద్మావతి గారిని పట్టుకొని నువ్వు ఇష్టానుసారం మాట్లాడతావు. కొడుకులు లేరా? మేమంతా కొడుకులమే. కానీ కొడుకులు లేరు. నీకు తలకొరి పెట్టి ఏందా మాటలు? ఆ పదజాలం ఏంది? నువ్వు ఒక రాజకీయ మాజీ ఎమ్మెల్యేవి, ఒక శాసనసభ్యుడివి. నువ్వు ఈ రకంగా మాట్లాడితే మేము చేత కాకుండా కాముకున్నా అనుకున్నావా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మల్లయాదవ్ అనుచరులు కూడా ముఖ్యం చెప్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని అసభ్య పదజాలం మాట్లాడితే ఆయనకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు చెప్తున్నా, రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. దీని ఎలాంటి దగ్గర ఇముచ్చలేదు. ఎట్టి పరిస్థితిలో కూడా బొల్ల మల్లయాదవ్ని టార్గెట్ చేయటం
జాంబవంతుని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని జయప్రదం చేయాలన్న ఆది జాంబవ ధర్మ సమాజం ప్రతినిధులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ఆది జాంబవ ధర్మ సమాజం రాష్ట్ర అధ్యక్షులు కిన్నెర సిద్ధార్థ మాట్లాడుతూ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కొలనుపాక మాదిగ మఠానికి చెందిన ఆది జాంబవంతుని గుడిలో గతంలోని జాంబవంతుని విగ్రహాన్ని రజాకారులు ధ్వంసం చేశారు. ఇప్పటి వరకు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించని విషయాన్ని గమనించి ఆది జాంబవ ధర్మ సమాజం మురళి సంధ్య అనే వైశ్య దంపతుల సహకారంతో మార్చి 6, 7, 8 తేదీలలో ఆది జాంబవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించడంతో పాటు భక్తులకు కమిటీ హాల్, వసతి గృహం, వంటగది, ప్రహారీ గోడ నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కొలనుపాక గ్రామంలో రాష్ట్ర కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఏకు తిరుపతి, ఐలయ్య, ముత్యాలరావు, నరసింగరావు, బాలకృష్ణ, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి మాతంగి మార్చి కూతుర్లో పుట్టిన ఈ సమాజాన్ని ఇక్కడ అంటరాని సమాజంగా ఎందుకు రావడం జరిగింది, ఈ అంటరాని సమాజంకు రావడానికి గల కారణాలు ఏంటి అనే దాన్ని పరిశీలిస్తే అసలు దేవుళ్ళమే మేము, మాధవులే మాదిగలు, మహానీయులే మాదిగలు, బంగారు మనసులే మాదిగలు, నీతిమంతులే మాదిగలు, సత్యవంతులే మాదిగలు అనేది ప్రకృతిలో తెలుస్తుంది. ఎందుకంటే ఈ సమాజం కానీ ఈ పంచభూతాలు కానీ మనకు గాలి, నీరు, అన్నము, ఆహారము అందిస్తుందంటే మాదిగలు ధర్మాన్ని రక్షిస్తున్నారు. అది ఆది ధర్మం, అది ఆది ధర్మము. ఆ ఆది ధర్మాన్ని రక్షించడంలో ఈ మాదిగ ఉపకులాలు ఏవైతున్నాయో వాళ్ళు దాన్ని ముందు తీసుకుపోతూ ధర్మ ప్రాతిపదికగా ఉండడం జరుగుతుంది. జాంబవతి కుమారుడు సాంబుడు జాంబవతిని ఎంత హీనంగా క్రియేట్ చేసినలో సినిమాలలో రుక్మిణి తర్వాత కృష్ణుడు చేసుకున్నది 2వ భార్య, అత్యంత ప్రకృతి అందగత్తే జాంబవతి. సమంతకమని తీసుకుపోయి సత్యభామ తండ్రికి ఇస్తే సత్యభామ 3వ భార్య. 8 మంది భార్యలలో 2వ భార్య. మొదటి భార్యకు 2వ భార్యకే పిల్లలు పుట్టారు. సాంబుడు హరివోస్ సాంబ అంటారు గురువులు హిమాలయాలలో. ఆ సాంబుడు మాదిగోడు, మా జాంబవతికి పుట్టినోడు, మా అరుంధతి పిల్లలు 100 మంది బ్రాహ్మణులు, మా బామ్మర్దులు. వాళ్ళు బ్రాహ్మణులు మనం ప్రతి సంవత్సరం ఒక జాతరలాగా చేసుకొని ఆయనకి ఏదన్నా మనం సమర్పించుకోవడం, ఇది ఒక అద్భుతమైన ఆచారంగా చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. అలాగే 2 తెలుగు రాష్ట్రాల నుంచి, నలుమూలల నుంచి కుల పెద్దలు చాలామంది వచ్చారు. అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. రాబోయే మార్చిలో ఈ అద్భుతమైన కార్యక్రమం కన్నుల పండుగగా జరగాలి. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కొన్ని వేలాదిగా భక్తులు తరలిరావాలి. ఈ యొక్క కొలనుపాక గ్రామం ఉన్న ఈ యొక్క హిస్టరీ మనం చెప్పుకోవడమే. కొలనుపాక చాలా గొప్పది అని చెప్పుకుంటే సరిపోద్దా? ఉన్న దేవాలయాలు, కొత్తగా దేవాలయాలు నిర్మించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శూన్యలింగ ప్రాణప్రతిష్ఠ చేస్తేనే మనకి అశ్వమేధం చేసినంత ఫలితం ఇస్తాడు భగవంతుడు. ఈ కొలనుపాకలోనే బోర్డు ఉన్నాయి ఇంకా. ఓకే, ఆ భగవంతుడు నాకు ఇంకా శక్తి ఇవ్వాలి, ఆ దేవాలయాలు కూడా నేను ఇంకా పునరుద్ధరణ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మనకు ఎన్నో ఇచ్చిన సమాజ ఉన్నతిలో అందరం భాగస్వామ్యం అవుదామన్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. నిత్యం ఎన్నో అందిస్తున్న సమాజ ఉన్నతిలో అందరం భాగస్వామ్యం అవుతామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. ప్రజలకు మరియు విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గుడివాడ ఎస్పీఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం రోజు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పాఠశాల ప్రాంగణంలోని సరస్వతి అమ్మవారికి పూజలు చేసిన ఎమ్మెల్యే రాము అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. అనంతరం అధ్యాపకులతో కలిసి పాఠశాలలో ఎమ్మెల్యే రాము జాతీయ జెండా ఎగరవేసి పతాక వందనం చేశారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులకు ఎమ్మెల్యే రాము నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాము మాట్లాడుతూ ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రచించుకొని నేటికి 77 ఏళ్లు పూర్తి కావడం సంతోషకరమన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, మన బాధ్యతలను కూడా పౌరులు గుర్తించాలన్నారు. వార్తల్లో
చిన్న విరామం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138. తిరిగి వార్తలకు స్వాగతం. రామడుగు మండల కేంద్రంలో స్వయంభూగా వెలిసిన సమ్మక్క సారక్కకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా కొలుస్తుంటారు. రామడుగు మండల కేంద్రంలో 2002వ సంవత్సరంలో వాగు సమీపంలో గల తాటివనములో సమ్మక్క సారక్క వెలిసింది. తాటివనములోని ఈత చెట్టు వంగుతూ లేవడం గమనించారు స్థానికులు. ఈ వింత సంఘటనకు ఆశ్చర్యచకితులు అయిన ప్రజలు కోయ పూజారులకు సమాచారం ఇవ్వడంతో వారు గమనించి పరిశీలించి సమ్మక్క సారలమ్మ దేవతలు వెలిశారని, వారికి గద్దెలు కట్టాలని సూచించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనాటి నుండి మండల కేంద్రంలో సమ్మక్క సారలమ్మ దేవతామూర్తులు గద్దెలు కట్టించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుపుతున్నారు. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా అమ్మవార్లను కొలుస్తూ నిలువెత్తు బంగారం సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ప్రస్తుతం గౌడ సంఘం ఆధీనంలో నడపబడుతున్న సమ్మక్క సారక్క జాతరకు వారం రోజుల ముందు నుండే సకల సౌకర్యాలతో జాతరకు సిద్ధమవుతోంది, ముస్తాబు చేస్తున్నారు. ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్ ప్రాంతంలో గల కాలనీల్లో ప్రధాన పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సికింద్రాబాద్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్ ప్రాంతంలో గల వివిధ కాలనీలలో ప్రధాన పాఠశాలల్లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందించబడిన మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, కోట్లాది భారతీయుల స్వేచ్ఛ, సమానత్వం మరియు న్యాయానికి సజీవ సాక్షుల, కుల మత వర్గ విభేదాలు లేకుండా ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన గొప్ప పత్రం మన రాజ్యాంగం. రాజ్యాంగం రూపొందించిన సందర్భంగా జనవరి 26వ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. అందులో భాగంగా పలు కాలనీల్లోని హాల్ పార్క్, మండల ప్రజా పరిషత్ పాఠశాల, రెయిన్బో స్కూల్, శ్రీ చైతన్య స్కూల్, సదాశివ హై స్కూల్ వంటి ప్రధాన పాఠశాలల్లో చిన్నారులు వేషధారణలతో భారత మాత, మహాత్మా గాంధీ, బాబాసాహెబ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండా ఎగరవేసి జాతీయ గీతాన్ని పాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, కరెస్పాండెంట్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు ఇలాగే ఉండాలని, ప్రతి వారి జీవితంలో ఆనందం, ఆహ్లాదం, సంతోషం, ప్రతి ఒక్కరికి చదువుకునే ఆలోచన కలగాలని, మంచి మేధావులుగా తయారు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వ్యవస్థనే రాజ్యాంగ వ్యవస్థ. అర్థమైందా? ఒక పుస్తకం పెట్టారు, వేరే కాదు. మనం ఇప్పుడు ఎట్లయితే పుస్తకాన్ని చదువుతున్నామో అదే పుస్తకంలో అంబేద్కర్ గారు అన్ని కూలంకుషంగా అంశాలనే మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, మీ పిల్లలు ఉన్నారు, 5 సంవత్సరాలు దాటితేనే 1వ తరగతి ఉండాలి, 10వ తరగతి రావాలంటే 12 సంవత్సరాలు దాటాలి. ఇవన్నీ దాంట్లో ఉంది.
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి. సూర్యాపేట జిల్లా కోదాడలోని ఆర్డీఓ కార్యాలయం, మున్సిపాలిటీ కార్యాలయం, వ్యవసాయ మార్కెట్, గ్రంథాలయాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఎగరవేసి గీతాలాపన చేశారు. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రపంచంలోనే ఏ దేశానికి లేని రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. విలువైన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని యువతకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే. కోదాడలో జాతీయ పర్వదినం జోరు. నియోజకవర్గం యూత్ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. కోదాడ పట్టణంలో నియోజకవర్గ యూత్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. దేశభక్తి నినాదాలు, త్రివర్ణ పతాకాల మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి రూరల్ ఎస్ఐ గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గుర్తించాలన్నారు. ముఖ్యంగా యువత దేశ భవిష్యత్తు అని స్పష్టం చేసిన ఆయన చెడు అలవాట్లకు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకోకుండా క్రమశిక్షణతో కూడిన మార్గంలో నడవాలని హితో పలికారు. సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగితే నిజమైన దేశ సేవ జరుగుతుందని పేర్కొన్నారు. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత యువతపై ఉంది అన్నారు. చట్టాలను గౌరవిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ గీతాలాపన, దేశభక్తి నినాదాలతో వేడుకలను మరింత ఉత్సాహంగా మలిచారు. జాతీయ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటూ దేశభక్తిని చాటారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్ మడుగుల సుందర్రావు, హుజూర్ నగర్ పిఎస్ చైర్మన్ జక్కుల నరేంద్ర యాదవ్, చంటి తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా పరిపాలించుకోవాలి, ఏ విధంగా ఉండాలి, మన హక్కులు, మనం విధులు ఇవన్నీ రాసుకొని మనం దాని ప్రకారం ఫాలో అవుతున్నాము. 77 సంవత్సరాలు అందరం మంచిగా పరిపాలించుకోబడుతున్నాము. సో మీరు ఎక్కువ యూత్ ఉన్నాం కాబట్టి యూత్ మనం ఏ విధంగా భారతదేశానికి సేవ చేయాలి, భారతదేశానికి ఒక మంచి చేయాలని మన చేతిలో ఉంది. మన దేశం ఇప్పుడు యూత్ ఎక్కువ ఉన్న దేశం కాబట్టి మీ అందరూ ఒక రెస్పాన్సిబుల్గా మంచి సిటిజన్గా మన దేశానికి ఖచ్చితంగా సేవ చేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు మంచి చేసుకుంటూ మనం ఎవరైతే రాసిన భారత రాజ్యాంగం రాసిన అందరినీ మనం స్మరించుకుంటూ ఇట్లాంటి గణతంత్ర దినోత్సవాలు చాలా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. కార్యక్రమాన్ని జాతీయ జెండాకు అవమానం, తలకిందులుగా ఎగరేసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. సిద్దిపేట జిల్లా దుబ్బాక గాంధీ చౌక్ వద్ద జాతీయ జెండాను తలకిందులుగా ఎగరవేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఎగరవేశారు. వెంటనే అప్రమత్తమై సరైన క్రమంలో మార్చారు. అయితే జెండా తలకిందులుగా ఎగరడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ.
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.